హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా తీవ్ర విషాద ఘటన, 13 మంది కన్నుమూత అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇది ఎక్కడ ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, గాజా స్ట్రిప్లోనే రఫాలో రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. హమాస్ కాల్పుల విరమణ నిబంధనలను ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తిరస్కరించిన కొన్ని గంటల తర్వాత ఈ దాడులు జరిగాయి. స్ట్రిప్లోనే సగానికి పైగా జనాభా రఫాకు పారిపోయారు. ఇది మానవతా సహాయానికి ప్రధాన ప్రవేశ స్థానం. మృతుల మృతదేహాలను కువైట్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రకారం రాత్రిపూట జరిగిన దాడుల్లో 2 మహిళలు, 5 పిల్లలతో సహా కనీసం 13 మంది మరణించారు. అయితే గత 4 నెలల్లో ఇజ్రాయెల్ వైమానిక భూమి దాడుల్లో 2700 మంది పాలస్తీనులు మరణించారు. ఈ ప్రాంతంలోనే జనాభాలో 4వ వంతు మంది ఆహార ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్నారు. హమాస్పై పూర్తి విజయం సాధించే వరకు దాడి కొనసాగుతుందని ప్రధాని నెతన్యాహు చెప్పారు. కాల్పుల విరమణ, బదిలీల విడుదలకు సంబంధించిన ఒప్పందం కోసం హమాస్ షరతులను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బుధవారం తిరస్కరించారు. నెతన్యాహు నిబంధనలను తప్పుదారి పట్టించేలాగా అభివర్ణించారు. అయితే గాజాపై హమాస్ నియంత్రణను ముగించే వరకు యుద్ధం కొనసాగుతుందని చెప్పారు. హమాస్పై విజయం సాధించే వరకు పోరాడతానని ప్రతిజ్ఞ చేశాడు. చూశారంటే, మొత్తం మీదుగా గాజా స్ట్రిప్లోనే రఫాల రాత్రిపూట ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో కనీసం 13 మంది మరణించారు. ఇకపోతే గత 4 నెలల్లో ఇజ్రాయెల్ వైమానిక భూమి దాడుల్లో 27,000 మంది పాలస్తీనీలు మరణించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఇదొక విషాద సంఘటన మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.